Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ ఈ రివిజన్ సిరీస్లో 1 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్లో 4 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్లో కూడా 4 డిఫరెంట్ చాప్టర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 5లో భాగంగా అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో పార్ట్ 5లో భాగంగా ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్స్పెక్టెడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కావండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కావండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావండి, ఏవైనా ఆన్సర్ చేయాలి అంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించిన ఫార్ములాస్ అనమాట. అంటే సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అట్లాంటి 6 ఫార్ములాస్ ఉంటాయి. అట్లాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అనమాట. అంటే సైన్ 0 degrees, సైన్ 30 degrees ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ను ఒకటి. నెక్స్ట్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అవి నేర్చుకున్నట్లయితే మనం ఈ చాప్టర్లో అడిగిన ఏ క్వశ్చన్ అయినా సరే, అప్లికేటెడ్ ఫార్ములా అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రేషియోస్ కాస్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. అంటే ఇక్కడ మనం కాస్ ఏని అలాగే టాన్ ఏని సైన్ ఏలో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అట్లా మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా సరే అడిగిన రేషియోలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. కాకపోతే వీటికి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బాగా ఉపయోగపడతాయి. ఆ 3 ఐడెంటిటీస్ ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, అలాగే సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అండ్ కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీ కనుక నేర్చుకున్నట్లయితే మనం వీటి సహాయంతో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా సరే సైన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కాసులో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, టాను కాటు దేంట్లో అడిగినా సరే చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కాస్ ఏని సైన్ ఏలో ఎక్స్ప్రెస్ చేద్దాం. మనకి ఈ రెండింటికి ఉన్న ఐడెంటిటీ ఏంటో చూసుకోవాలి. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది కదా, దాన్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, వీ నో దట్ sin square a plus cos square a equal to 1. మనం cos a ని sin a లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి cos a ని మనం LHS లో ఉంచి ఈ sin a ని అంటే sin square a ని RHS లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, cos square a equal to 1 minus sin square a అవుతుంది. మనకి కాస్ ఏ కావాలి, స్క్వేర్ అదనంగా ఉంది కదా, ఆ స్క్వేర్ ని మనం ఆర్హెచ్ఎస్ లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు కాస్ ఏ ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి, కాస్ ఏ అనేది మనం సైన్ ఏలో ఎక్స్ప్రెస్ చేసాం కదా, ఈ రెండింటిని ఉపయోగించి అంటే సైను కాసు తెలిసినట్లయితే మిగిలిన అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని కూడా మనం సైన్ ఏలో ఎక్స్ప్రెస్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం టాన్ ఏని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. మనకి టాన్ ఏ ఫార్ములా ఏం చెప్పుకుంటాం అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం నేర్చుకునేటప్పుడే టాన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ అని చెప్పుకుంటాం. టాన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. మనకి న్యూమరేటర్ ఎలాగూ సైన్ ఏలోనే ఉంది, ఇంక మనం కాస్ ఏని సైన్ ఏలోకి మార్చాలి. ఆల్రెడీ ముందే మనం కాస్ ఏని సైన్ లోకి మార్చుకుని పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే దిస్ ఈక్వల్ టు సైన్ ఏ బై, ఇప్పుడు కాస్ ఏ ఎందుకు సమానము, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి, మనకి టాన్ ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో ఉంది, ఇక్కడతో మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏది అడిగినా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ కాట్ ఏ మార్చమన్నాడు అనుకోండి, కాట్ ఏ ఫార్ములా ఏంటి, కాస్ ఏ బై సైన్ ఏ. అప్పుడు కింద ఎలాగో డినామినేటర్ సైన్ ఏలోనే ఉంది, పైన కాస్ ఏలో ప్లేస్ ఏం రాస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాం. ఒకవేళ సీకంట్ ఏని ఎక్స్ప్రెస్ చేయమని అనుకోండి,
సీకెంట్ ఏ ఫార్ములా ఏంటి 1/cos A. cos A మళ్ళీ sin A లో ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ కొసికెంట్ ఏ అని అడిగినట్లయితే కొసికెంట్ ఏని ఎట్లా రాయొచ్చు 1/sin A అని రాయొచ్చు. అక్కడతో అయిపోతుంది, ఎందుకంటే అది sin A లోనే ఉంది కాబట్టి. ఈ విధంగా మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రేషియోలో ఎక్స్ప్రెస్ చేయమన్నా సరే మనకి ఇవి సహాయపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ secant theta plus tan theta equal to P, then what is the value of secant theta minus tan theta? దీన్ని 1 మార్క్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది, 2 మార్క్ క్వశ్చన్ గా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గివెన్ ఇచ్చింది ఏంటంటే secant theta నెక్స్ట్ ప్లస్ tan theta ఈక్వల్ టు P. దీన్ని 1 అనుకున్నాం. మనకి ఈ సీకెంట్ tan లో ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నాం. వి నో దట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి LHS ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా రాయొచ్చు కదా. అంటే సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ tan ఏ అని రాయొచ్చు ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్రెడీ మనకి సీకెంట్ ఏ ప్లస్ tan ఏ విలువ ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ అకార్డింగ్ టు ఈక్వేషన్ 1 మనం దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు p రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ప్లేస్ లో నేను p రాశాను ఇంటూ ఇంకేముంది మనకి సీకెంట్ ఏ మైనస్ tan ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు p ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి వెళ్ళి అక్కడ ఏముంటుంది దాన్ని డివైడ్ చేస్తుంది. అంటే సీకెంట్ ఏ మైనస్ tan ఏ ఈక్వల్ టు 1/p అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇఫ్ కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఈక్వల్ టు సమ్ k, దెన్ కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఈక్వల్ టు ఎంత అని అడగచ్చు, అప్పుడు 1/k అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఐడెంటిటీ సహాయంతో మనం దీన్ని ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోను ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోను ఉంది. కాబట్టి మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే దీని a స్క్వేర్ అంటే sin theta స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటి cos theta స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ sin theta ఇంటూ cos theta. నెక్స్ట్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, దాన్ని కూడా మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే ప్లస్ a స్క్వేర్ అంటే sin theta స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే cos theta స్క్వేర్ మైనస్ 2ab 2 sin theta cos theta. sin theta ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది sin స్క్వేర్ theta అవుతుంది. అలాగే cos theta ని స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ theta అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ 2 sin theta cos theta మైనస్ 2 sin theta cos theta రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది యాడ్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది sin theta ని స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos theta ని స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ theta. నెక్స్ట్ ఇక్కడ వరకు చూడండి ఇది sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 అని మనం ఇంతకు ముందు ఐడెంటిటీలో నేర్చుకున్నాం కదా, 1 అని రాయొచ్చు. అలాగే ఇది కూడా మనకి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 కాబట్టి 1. ఇక్కడ సిన్స్ రాయొచ్చు అవసరం అయితే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 కాబట్టి దిస్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. Express the ratios sin A and cos A in terms of secant A.
ఇక్కడ కూడా మనం ఐడెంటిటీస్ వాడుకుంటాం. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో చేసాం కదా అట్లానే. ఓకే, ఇక్కడ మనం ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏం చేయాలి మనం? సైన్ ఏని అండ్ కాస్ ఏని మనం సీకెంట్ ఏలో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, మనకి సైన్ ఏకి కాస్ ఏకి రిలేషన్ తెలుసు. అలాగే సీకెంట్ ఏని మనం 1/cos ఏ అని రాయొచ్చు, లేకపోతే కాస్ ఏని 1/secant ఏ అని రాయొచ్చు. మనం డైరెక్ట్ గా రాసేసేయచ్చు. ఓకే, కానీ మనం సైన్ ఏని ఆలోచించాలి. మనకి సైన్ కి కాస్ కి రిలేషన్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వి నో దట్ ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మనం ఫస్ట్ సైన్ ఏని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాం కాబట్టి సైన్ ఏని LHS లో ఉంచి కాస్ ఏని RHS లోకి తీసుకువెళ్దాం. దట్ ఇంప్లైజ్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ మనకి స్క్వేర్ ఉండకూడదు కాబట్టి స్క్వేర్ ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. కానీ మనం సీకెంట్ ఏలో ఎక్స్ప్రెస్ చేయాలి కదా, కానీ మనం కాస్ అండ్ సీకెంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా, కాబట్టి సీకెంట్ ఏ ప్లేస్ లో 1/cos ఏ అని రాయొచ్చు, కాస్ ఏ ప్లేస్ లో 1/secant ఏ అని రాయొచ్చు. కాబట్టి ఈ కాస్ ఏని మనం ఏం చేయొచ్చు అనమాట? 1/secant ఏ తో రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1/secant ఏ హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 అని స్క్వేర్ చేస్తే 1/secant ఏ అని స్క్వేర్ చేస్తే secant స్క్వేర్ ఏ అవుతుంది అనమాట. కావాలంటే దీన్ని ఎల్సిఎం తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? secant స్క్వేర్ ఏ ఎల్సిఎం అవుతుంది. secant స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే secant స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది అనమాట. ఇది మనం సైన్ ఏని secant ఏలో ఎక్స్ప్రెస్ చేసాం అనమాట. ఇంకా మనం దేన్ని ఎక్స్ప్రెస్ చేయాలి? కాస్ ఏని ఎక్స్ప్రెస్ చేయాలి. డైరెక్ట్ గా మనం కాస్ ఏని 1/secant ఏ అని రాసేసేయచ్చు కదా. కాస్ ఏ ఈక్వల్ టు 1/secant ఏ. ఇక్కడ మనం కాస్ ఏని secant ఏలో ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడతో అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, tan a plus b equal to √3 and tan a minus b equal to 1/√3. Here theta less than or equal to a plus less than or equal to 90. Then find a and b. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. రెండిట్లో ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి? గివెన్ tan a plus b equal to √3 and tan a minus b equal to 1/√3. మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ లో ఆ టేబుల్ లో √3 అనేది tan లో ఎన్ని డిగ్రీలకు ఉంటుంది? 60 డిగ్రీస్ ఉంటుంది కదా. కాబట్టి దీన్ని ఏ రాయొచ్చు? tan a plus b equal to √3 ప్లేస్ లో మనం tan 60 అని రాయొచ్చు. ఎందుకంటే tan 60 వాల్యూ √3 కాబట్టి. బోత్ సైడ్స్ tan ఉంది కాబట్టి tan ని మనం తీసేసినట్లయితే ఇంకేముంటుంది? ఇక్కడ a plus b equal to ఇక్కడ 60 ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అట్లాగే మనకి tan లో 1/√3 వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే 30 డిగ్రీస్ దగ్గర ఉంటుంది కదా. కాబట్టి మనం 1/√3 ప్లేస్ ని ఏం రాయొచ్చు? tan 30 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ tan ఉంది కాబట్టి మనకి a మైనస్ b ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట? 30 డిగ్రీస్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన a b వాల్యూలు సెపరేట్ గా వస్తాయి అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ a plus b equal to 60 అండ్ సెకండ్ ఈక్వేషన్ a minus b equal to 30 degrees. ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేసాం అనుకోండి 1 plus 2 implies a plus a ఏమవుతుంది? 2a అవుతుంది. ప్లస్ a మైనస్ a 0 అయిపోతుంది కాబట్టి కట్ చేయొచ్చు. 60 plus 30 ఏమవుతుంది? 90 degrees అవుతుంది. ఇప్పుడు 2 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 అవుతుంది అంటే 90/2 అవుతుంది. 90 ని 2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 45 వస్తుంది కదా. కాబట్టి ఏ వాల్యూ ఎంత అనమాట? 45 degrees. నెక్స్ట్ ఇప్పుడు మనం b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఏ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మనకి b వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్
A equal to 45 degrees. In equation 1 we get equation 1 ఏమిటి మనకి A plus B equal to 60 degrees. ఇప్పుడు ఏ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు 45 రాయొచ్చు కదా 45 plus B equal to 60 degrees. ఇప్పుడు 45 ని RH లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి అప్పుడు B ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 60 మైనస్ 45 అవుతుంది. దేర్ఫోర్ B ఈక్వల్ టు 15 degrees అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ sin A ఈక్వల్ టు 3/4 then find cos A and tan A. దీన్ని 2 ways లో చేయొచ్చు. మనం పైథాగరస్ థియరమ్ ఉపయోగించి చేయొచ్చు, అలాగే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి కూడా చేయొచ్చు. మనకి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈక్వల్ టు 1 కాబట్టి మనకి sin తెలిస్తే ఆ ఐడెంటిటీని ఉపయోగించి cos ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin cos తెలిసింది అనుకోండి tan ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే tan A ఈక్వల్ టు sin A బై cos A. మనం చాలా సందర్భాల్లో మనం పైథాగరస్ థియరమ్ ఉపయోగించి చేసాం కాబట్టి ఇక్కడ మనం ఐడెంటిటీస్ ఉపయోగించి చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి we know that sin square A plus cos square A equal to 1. దీని నుంచి మనం cos A రాబట్టాలి కదా, sin square A ని RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి cos square A equal to 1 minus sin square A. స్క్వేర్ కూడా మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే cos A equal to square root of 1 minus sin square A. ఇక్కడ మనకు sin A వాల్యూ తెలుసు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 1 మైనస్ sin A వాల్యూ 3/4 స్క్వేర్ ఉంది కదా మరి స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ మనకి 16/1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 16 1s are 16 మైనస్ 9 1s are 9/16. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 నుంచి 9 మైనస్ చేస్తే 7/16. ఓకే, మనకి 7 కి స్క్వేర్ రూట్ లేదు కానీ 16 కి స్క్వేర్ రూట్ ఉంది కదా 4, కాబట్టి రూట్ 7/4 అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ sin A ఈక్వల్ టు 3/4 అయితే మనకి cos A వాల్యూ ఎంత అవుతుంది అనమాట, రూట్ 7/4 అవుతుంది. మనకి ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan A ఫైండ్ అవుట్ చేయాలి. tan A ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, sin A బై cos A. sin A బై cos A ఈక్వల్ టు sin A వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా 3/4 బై cos A మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, రూట్ 7/4. రెండిట్లోని డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి కట్ చేసినట్లయితే ఇంక మనకి ఏముంటుంది 3/7 ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఐడెంటిటీస్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan theta 30 degrees minus 1 minus tan square 30 degrees. ఓకే, 7th one. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. మనకి tan 30 వాల్యూ తెలుసు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 2 into tan 30 వాల్యూ ఎంత 1/√3 by 1 minus 1/√3 మరి స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 2 1s are 2/√3 by 1 minus 1 స్క్వేర్ చేస్తే 1, √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోయి 3 ఉంటుంది. ఇక డినామినేటర్ లో మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే బై ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 3 ఎల్సిఎం అవుతుంది, 3 1s are 3 minus 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2/√3 బై 3 minus 1 2 అవుతుంది కదా 2/3 అవుతుంది. ఇట్లా మనం 2 ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం, దీని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేస్తాం, అంటే 3/2 అంటాం. 2 టేబుల్ 2 లో 1 టైం ఇంకేం మిగిలింది 1 3s are 3/√3. అవసరమైతే దీన్ని రేషనలైజేషన్ చేసాం అనుకోండి ఏం చేస్తాం, √3 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేస్తాం. ఓకే, దిస్ ఈక్వల్ టు పైన ఏమవుతుంది 2√3 బై కింద డినామినేటర్ 3√3 బై డినామినేటర్ √3 into √3 ఏమవుతుంది 3 అవుతుంది.
3 గెట్స్ క్యాన్సిల్, మనకి √3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 2 tan 30 by 1 minus tan square 30 వాల్యూ ఎంతకి సమానం అంటే √3కి సమానం. అవసరమైతే దీని ఆల్ఫా మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్లో అడిగినప్పుడు కింద మనకి tan 30, tan 60, tan 45 ఇట్లా అడిగాడు అనుకోండి, మనకి √3 వాల్యూ ఎంత రాయించే అవసరమైతే tan 60 అని రాయించే అవసరమైతే, అంటే ఆప్షన్స్ బట్టి మనం ఎంచుకుంటాం. ఇక్కడైతే మనకి ప్రాబ్లం ప్రకారం √3 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. చెక్ వెదర్ sin a plus b equal to sin a plus sin b. జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే sin a plus b equal to sin a plus sin b అవుతుందా, దాన్ని జస్టిఫై చేయాలి, మనం రీజన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఏ వాల్యూ బి వాల్యూని సమ్ ట్రిగనామెట్రిక్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదా, వాటిని తీసుకుందాం. అంటే మనం 0, 30, నెక్స్ట్ 45, 60, 90 డిగ్రీస్ యొక్క వాల్యూస్ నేర్చుకున్నాం కదా, అందులో ఏవైనా 2 తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఆ టేబుల్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0ని 30 తీసుకుంటే 0 + 30 30 అవుతుంది, తీసుకోవచ్చు. అలాగే 30ని 45ని తీసుకుంటే 30 + 45 75 అవుతుంది, కానీ 75 వాల్యూ మనకి టేబుల్లో లేదు కదా, అలా తీసుకోకూడదు. మళ్ళీ 30ని 60ని తీసుకోవచ్చు, 30 + 60 90 అవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా ఉండేటట్లు తీసుకున్నట్లయితే మనం ఏం చేద్దాం, లెట్ a ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్గా తీసుకున్నాం. ఇప్పుడు LHS తీసుకున్నాం. LHS ఈక్వల్ టు LHSలో ఏముంది, sin a plus b ఉంది. ఇప్పుడు వాల్యూస్ మనం తీసుకున్న వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్, 30 ప్లస్ డిగ్రీ ఎంత, 60 ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది కదా, sin 90 డిగ్రీస్ అవుతుంది. sin 90 వాల్యూ ఎంత, 1. అంటే మనం LHS ని సింప్లిఫై చేస్తే మనకి 1 వచ్చింది. ఇప్పుడు RHS ని తీసుకున్నాం. RHS ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, RHS లో sin a ప్లస్ sin b ఉంది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin 30 డిగ్రీస్ ప్లస్ sin 60 డిగ్రీస్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 30 ఎంత, 1/2. sin 60 డిగ్రీస్ వాల్యూ √3/2. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 1 + √3/2. దీన్ని ఇంతకు మించి సింప్లిఫై చేయలేం కదా. అంటే మనం LHS సింప్లిఫై చేస్తే ఆన్సర్ 1 వచ్చింది, అంటే RHS సింప్లిఫై చేస్తే 1 + √3/2 వచ్చింది. అంటే LHS ఈక్వల్ టు RHS అని నాట్ ఈక్వల్ టు, LHS నాట్ ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి మనం sin a plus b is not equal to sin a plus sin b అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇలా అనడం తప్పు అనమాట. sin a plus b equal to sin a plus sin b is not correct. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో మనం ట్రిగనామెట్రీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.